హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రాష్ట్రం మొత్తం రాజకీయం బాగా వేడెక్కిందని మాట్లాడుకోవాలండి నిజంగాను. కానీ రాష్ట్రం మొత్తం ఒకవైపు మాత్రం చూస్తుందండి, ఒక నియోజకవర్గం వైపు. ఏంటి నియోజకవర్గం అంటే కనుక గుడివాడ నియోజకవర్గం చూసుకున్నట్లయితే గుడివాడలో ఏ కులం ఏ వైపు ఎవరి వైపు ఉందో ఒక్కసారి చూద్దామండి. ఎందుకంటే గుడివాడ ఎందుకంటే మామూలు ఎన్నిక కాదు, కొడాలి నాని గుడివాడ అడ్డ అంటారు. కొడాలి నాని గారు అక్కడి నుంచి 4 సార్లు గెలిచారండి. 4 సార్లు గెలిచారు, ఇది 5వ సారి. ఈసారి కూడా గెలుస్తారని కనుక చాలా సర్వేలు చెప్తున్నాయి. అసలు వాస్తవం ఎంత, ఎవరు గెలుస్తారు ఏంటి ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే కనుక ఈసారి హోరాహోరీ అని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఏంటన్నా అసలు గుడివాడ అనేది ఎక్కువగా అంటే రాజ్యాధికారం గుడివాడ ఎవరి చేతుల్లో ఉంటుందో, ఎక్కువగా ఎవరు పరిపాలించారు అంటే కనుక కమ్మ వాళ్ళు ఉండేది 5%, కానీ గుడివాడను శాసించింది మాత్రం కమ్మ వాళ్ళే అని చెప్పొచ్చండి. కానీ వీళ్ళ హవా ఎప్పుడు కొనసాగుతూ ఉంది, ఉన్నది మాత్రం 5%. కాబట్టి రానున్న రోజుల్లో అన్నీ మారుతున్నాయి. కాబట్టి అక్కడ ఎవరు ఏ కులం వారు ఏ పర్సంటేజ్ ఉన్నారో ఒకసారి చూద్దాం. నిజంగా గుడివాడ అంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి నియోజకవర్గం అని నేను అంటాను. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన 1985లో అలాగే 85లో అలాగే 86లో కూడా గుడివాడ నుంచే పోటీ చేశారు ఆయన. కాబట్టి ఇక్కడి నుంచే ఆయన పోటీ చేసినటువంటి అటువంటి గుడివాడ నియోజకవర్గం గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. ఏంటంటే 2019 అసెంబ్లీ ఫలితాలు ఒక్కసారి చూద్దామండి. ఏంటంటే గుడివాడ కొడాలి నాని గారికి 2019 అసెంబ్లీ ఫలితాలు చూస్తే వైసీపీకి 53% ఓట్లు పోలయ్యాయి, అలాగే టీడీపీకి 42% ఓట్లు పోలయ్యాయి. ఇతరులు అంటే అదర్స్ 5% ఓట్లు వచ్చినాయండి. ఇవి 2019 రిజల్ట్స్. అంటే వీళ్ళకి పెద్ద వ్యత్యాసం లేదు ఇక్కడ. వైసీపీకి 2019లో వైసీపీకి టీడీపీకి పెద్ద వ్యత్యాసం లేదు. అంటే ఇంచుమించుగా 10% ఓట్లు మాత్రమే తేడాతోటి విజయం సాధించారు కొడాలి నాని గారు. కానీ ఈసారి ఇంకా 10% ఉన్నారా, లేకపోతే 10% తగ్గారా ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే గుడివాడ నాని గారికి చూడాల్సి వస్తే కనుక ఏంటంటే సొంత ఇమేజ్ బాగా క్రియేట్ చేసుకున్నాడు ఆయన కొడాలి నాని గారు. ఎందుకంటే 4 సార్లు గెలిచారేమో, దానివల్ల ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుని ఏ పని ఎలా ఉన్నా సరే గుడివాడ అంటే కొడాలి నాని అంటే గుడివాడ అనేట్టు తయారయ్యాడు అక్కడైనా. కాబట్టి ఎప్పుడంటే రోజులు మారాయో, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చిందో, అలాగే కొడాలి నాని గారు 4 సార్లు ఎప్పుడైతే పోటీ చేసి గెలుపొందారో, ఈ 4 సార్లు చేసేసరికి జనాల్లో కొంచెం వ్యతిరేకత అనేది వచ్చింది అనేది కనుక 100% నమ్మొచ్చండి. ఎందుకంటే 1-2 సార్లు చూస్తేనే గొప్ప, అసలు ఇంకా ఎటువంటి 4 సార్లు చూసిన తర్వాత జనాలు మొహం వస్తుంది అన్న నానుడు ఏదైతే ఉందో సో అదే అప్లై అవుతుంది ఇక్కడ కూడా. ఈసారి కొడాలి నానిని మారుస్తారేమో అనేది కనుక కొన్ని వర్గాలు మాట్లాడుకున్నటువంటి మాట. కాబట్టి ఒక సర్వే ప్రకారంగా నాని గారికి 40%, రాము గారికి 46%, ఇతరులు 5% అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే మారుతున్న సర్వేలు పట్టి చూస్తుంటే కనుక కాకపోతే ఇక్కడ ఎలాగైతే కొడాలి నాని గారికి వెనుగండ్ల రాము తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈయన అక్కడ ఒక వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, అలాగే చాలా మంచి పనులు చేస్తున్నాడు. పబ్లిక్ టాక్ అయితే ఉంది అక్కడ. ఏంటంటే మెడికల్ క్యాంపులు ఎక్కువగా రన్ చేస్తూ ఉంటాడు, అలాగే అన్నా క్యాంటీన్లు కూడా రన్ చేస్తున్నాడు. కాబట్టి ఎక్కువగా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 4 సంవత్సరాలు ఏదైతే 5 సంవత్సరాల పరిపాలన ఉందో మ్యాక్సిమం ప్రజల్లోనే ఉన్నాడో, ఆ నియోజకవర్గంలో ఉన్నాడు ఏదైతే మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వెనుగండ్ల రాము గారికి కాబట్టి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు అయితే కనుక సంపాదించుకోగలిగాడు అనేది కనుక చాలామంది మాట్లాడుకోవడం జరిగింది. అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంట్, ఏ కులానికి ఏ ఓటింగ్ పర్సెంట్ ఎంత ఉందనేది ఒకసారి చూద్దాం. అక్కడ ఎక్కువగా ఎస్సీ మాల ఇంచుమించుగా 17% ఓట్లు ఉన్నాయండి. అక్కడ ఎస్సీ మాలకి 17%, అలాగే ఎస్సీ మాదిగకి 12%, కాపులు 14%, యాదవులు 12%, రెడ్లు 9%, ముస్లింలు 8%, ఇంకా ఇతరత్ర అన్ని కలుపుని ఇంకో 2-3% ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చిన్న లాజిక్ కూడా ఉందండి. ఏంటంటే అది ఎస్సీ మాల 17, ఎస్సీ మాదిగ 12, 10, 20, 28, 29% ఎస్సీ మాల మాదిగా ఉన్నారని ఇక్కడ 29% ఏదే మెజారిటీ అక్కడ ఓట్ బ్యాంకింగ్. కాబట్టి వైసీపీకి ఎప్పుడు పట్టం కడుతున్నారంటే కారణం ఏంటంటే కనుక అక్కడ ఉండేటటువంటి ఎస్సీ మాల 17%, అలాగే ఎస్సీ మాదిగ 12%. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ వైసీపీకి పట్టం కడుతున్నారు. అందువల్ల 4 సార్లు నెగ్గినా 3 సార్లు నెగ్గినా వైసీపీ పట్టం కట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళే మెయిన్ మెజారిటీ అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈసారి తారుమారు కావచ్చు అని చాలామంది బయట మాట్లాడుకున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే
2019 ఎన్నికలు ఏదైతే జరిగినాయో 28 అసెంబ్లీ స్థానాలకు గాను 27 అసెంబ్లీ స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి అంటే కనుక మాదిగులు ఆయన హక్కును చేర్చుకున్నారంటే ఏమాత్రం సందేహం లేదు. అదే రిపీట్ అవుతాయి కనుక, అదే మళ్ళీ కంటిన్యూ అయితే కనుక మరలా నాన్నగారు కుర్చీలో కూర్చుంటారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ చూసినటువంటి పర్సంటేజ్ 12 నుంచి 29% ఏదైతే ఉందో ఆ 29% గంప కొత్తగా నాన్నగారికి వేస్తే కనుక సేమ్ మళ్ళీ రిపీట్ అవుద్ది అని నా అభిప్రాయం. చూడాలి ఈసారి ఏం జరుగుతుంది అనేది. చూస్తున్నాం మీరు అందరూ. మీ అభిప్రాయం తెలుసుకోవాలన్నది మీ అమీల అభిప్రాయం. అక్కడ గుడివాడలో కొడాలి నానిగారు నెగ్గుతారా లేదా వెలిగండ్ల రాము గారు నెగ్గుతారా అనేది మీ అభిప్రాయం ఏంటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.